దయ్యము నీలో ప్రవేశించాలంటే ఒకటి నంబర్ 1లో నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే దేవుని విషయంలో నీకు అవిశ్వాసము ప్రవేశించిద్దో, అనుమానం ప్రవేశించిద్దో, దయ్యం వచ్చి నీకు అందుబాటులోకి వచ్చేసిద్ది, దురాత్మ. అది ఫిక్స్ అయిపోయావంటే నీలోకి ఎంటర్ అయిపోయింది. అది దేవుని విషయంలో అనుమానం అనేది నీకు వచ్చిందంటే దయ్యము నీకు సమీపం అయ్యిద్ది. దానికి కావాల్సింది అదే. ఒకవేళ అనుమానం దేవుని విషయంలో నీకు లేదనుకో, నీ దగ్గరకు వచ్చినా వెళ్ళిపోయింది. ఎవరి హృదయంలో అయితే దేవుని యెడల అనుమానం అనేది ఉంటుందో వాళ్ళని సమీపించి వాళ్ళ దగ్గర నివాసం ఉండే అవకాశం దయ్యానికి ఉంది. హవ్వకి ముందు నుంచి ఆ డౌట్ ఉండే, ఎందుకు తినొద్దన్నాడు. సరే, వీడు చెప్పాడు కదా సర్పంలో ఉండి, తింటే జ్ఞానవంతులు అవుతారు, దేవతల వలె ఉందురు అన్నాడు కదా, మీ కళ్ళు తెరవబడతాయి అన్నాడు కదా. వెంటనే ఇది నిజమే అనుకుందామే. ఏం చెప్దాం, నిజం కంటే అబద్ధాలు తీయగుంటాయి కదా. మనం నిజం చెబితే నమ్మరు సామాన్యంగా, ముఖం పగిలిన తర్వాత నమ్ముతారు. నిజమే వదినా, నువ్వు చెప్పినట్టే అయ్యింది, నువ్వు ఫస్ట్ నుంచి మొత్తుకుంటానే ఉన్నావు, అది అబద్ధం, నమ్మొద్దు అని చెప్తానే ఉన్నావు, వినక నేను ఎట్లా అయిపోయాను. అబద్ధాలు భలే తీయగుంటాయి, చాలా మాధుర్యంగా ఉంటాయి. నిజాలు కొంచెం నిప్పులాగా కాస్త గాయపరుస్తుంటాయి. ఎంత తీయగా ఉన్నా అబద్ధం నాశనం చేసిద్ది, సత్యమే మనల్ని కాపాడిద్ది. దేవుడు చెప్పింది సత్యం, సాతాను చెప్పింది అబద్ధం. పండు తిన్నారు, ఆమె తిన్నది, కొన్ని తీసుకెళ్ళి భర్త కూడా ఇచ్చింది. ఆదాం చూశాడు, తిన్నావా అన్నాడు. తిన్నానండి అంది. ఓసే పిచ్చిదానా, ఎంత పని చేశావు? తండ్రి వద్దని చెప్పాడు కదా, అది తింటే చస్తామని చెప్పాడు కదా, అట్లెట్లా తిన్నావు నువ్వు? ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు నేను తినను, ఆమె తిన్నది. సాయంత్రానికి చల్లబూట తండ్రి వస్తాడు, ఆమె తిన్నదన్న సంగతి తెలిసిందంటే ఆమెను నాశనం చేస్తాడు. మళ్ళీ ఇంకొక ఆమెను నిర్మించి నాకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఈ పనికి మాలింది పోయిద్దిగా. దేవుడు ఏం చెప్పాడు? నీ భార్యను ప్రేమించాలి. అప్పుడు ఆదాము ఆలోచించాడు, సరే నేనుండి ఆమె పోయిన తర్వాత ఇంకా నా బ్రతుకి విలువేముంది? పోతే ఇద్దరం పోతాం, బతికితే ఇద్దరం బతుకుతాం. చూడండి పురుషుడి హృదయంలో ఎంత ప్రేమ ఉందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుసుకోండి ఎంత మంచోళ్ళో పురుషులు చూడండి. ఇదంతా స్టార్టింగ్ స్టేజ్, ఏం ఫీల్ అవ్వద్దు, నిజం అనుకుని భ్రమపడొద్దు, ఏం లేదు, అంత బుస్సే. ఇదంతా పండు తినక ముందు లక్షణం, తిన్నాక మారింది మైండ్. ఇద్దరుగా డి అంటే డి అయిపోయారు, ఇక ఎవరు మంచోళ్ళు లేరు. పండు తినకముందు ఇలాంటి ఆలోచన చేశాడు, అరే రే రే, ఆమె చచ్చి నేను బతికుండి ప్రయోజనమే ఉంది, నేను కూడా తింటా. అప్పుడు దేవుడు నన్ను ఆమెను ఇద్దరిని ప్రేమిస్తాడు కనుక బతకనిస్తే ఇద్దరం బతుకుతాం, చంపేస్తే ఇద్దరం చేస్తాం. అంత అంకితమై ఉన్నాడు భార్యకి పండు తినక ముందు. ఆయన కూడా తీసుకొని తిన్నాడు. తిన్న తర్వాత నిజంగా అనుకున్నట్టే వాళ్ళు తాము దిగంబరులమని అర్థమైంది. అప్పటిదాకా వాళ్ళు దిగంబరత్వాన్ని గురించి ఆలోచనే లేదు వాళ్ళకి, దేహపు సిగ్గు కప్పుకునే ఆలోచనే లేదు వాళ్ళకి. ఏ అరమరిక లేకుండా తండ్రి ఎదుటికి వెళ్ళగలిగారు, ఏ ఫీలింగ్ లేకుండా తండ్రితో గడపగలిగారు, దేవునితో గడపగలిగారు. ఇప్పుడు ఆ పండు తిన్న తర్వాత వాళ్ళకి ఇక భౌతిక జ్ఞానం వచ్చింది, భూ సంబంధమైన జ్ఞానం వచ్చింది. ఆ భూ సంబంధమైన జ్ఞానం ఏం చేసిందో తెలుసా? దేవునికి దగ్గర చేయలా. అంతకుముందు భూ సంబంధమైన జ్ఞానం లేదు, పర సంబంధమైన జ్ఞానం ఉంది, అది దేవునికి దగ్గర చేసింది. బ్రదర్ వింటున్నారా? స్తోత్రాలు చెప్పండి. దేవునితో వారు, వారితో దేవుడు ఇద్దరు ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకున్నారు, తల్లి పిల్లల్లాగా, తండ్రి పిల్లల్లాగా. ఆదాము కూడా చాలా జ్ఞానవంతుడిగా కనపడతాడు. భూజంతువులకన్నిటికీ ఆదామే పేర్లు పెట్టాడు. వాటికి ఆదాము ఏ పేర్లు పెట్టాడు అవే ఆదాము పెట్టిన పేర్లే స్థిరమైనవి అని ఉంది బైబిల్లో.
అప్పుడప్పుడు చిన్నపిల్లలు తెచ్చి పేర్లు పెట్టమంటారు. ఆ బుడ్డోడికి పేరు పెట్టాలంటే చాలా ఆలోచించాల్సి వచ్చింది. అంతమందికి ప్రార్థన చేసేది కూడా ఆపి వాడికి ఆలోచించి మంచి పేరు పెట్టాలి. ఇప్పుడు పొట్టేలు అని ఒకదానికి పేరు పెట్టాలంటే, పొట్టేలు అంటే సరిపోదండి. పొట్టేలుకు నెత్తిన 2 ఉన్నాయి. వాటిని ఏమంటారు? వాటికి పేరు పెట్టాలి. కొమ్ములు. దానికి 2 కిందికి ఉంటాయి. వాటికి ఏం పేరు? చెవులు. ఏమండి? తల, పొట్ట, తోక, పైన ఉన్నది గొర్రె. గొర్రె బొచ్చండి. దేవునికి స్తోత్రం. అంతే కదా? ఒక పశువుకి పేరు పెట్టాలంటే ఎన్ని వస్తాయో చూడు. కానీ ఆయన వాటికి ఏ పేర్లు పెట్టాడో అవి వాటికి స్థిరమైపోయినాయి. అంటే ఎంత జ్ఞానమో చూడండి. జ్ఞానం లేనోడా, జ్ఞానం ఉన్నోడా ఆదాము? ఏ జ్ఞానం అది? దైవిక జ్ఞానం. నక్షత్రాలకు దేవుడు పేర్లు పెట్టాడు. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని. వాటికన్నియు పేరులు మోనిటర్ లేబురా పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ. ప్రియులారా, నక్షత్రాలకి దేవుడు పేర్లు పెడితే భూజంతువులన్నిటికీ, భూమి మీద ఉన్న సకల చరాచర జీవకోటికి ఆదాము పేర్లు పెట్టాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఆదాముకు దైవ జ్ఞానం ఉందా లేదా? చెప్పాలి. ఉంది. రైట్. ఆఖరికి హవ్వకు కూడా ఆయనే పేరు పెట్టాడు. ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటెముకను తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము ఆమెకు ఏ పేరు పెట్టునో తెలుసుకొనుటకు దేవుడైన యెహోవా ఆమెను ఆదాము ఎదుటకు తెచ్చెను. అప్పుడు ఆదాము ఇలాగు పలికెను, నా ఎముకలలో ఎముక, మాంసములో మాంసము. ఇది నరుని నుండి తీయబడెను గనుక నారి అనబడును అన్నాడు. ఎంత జ్ఞానవంతంగా పేరు పెట్టాడో చూడండి. దేవునికి స్తోత్రం. బాగా వినాలి. ఇప్పుడు ఆదాం పిచ్చోడా జ్ఞానవంతుడా? ఎంత జ్ఞానవంతుడు! అరే చిన్నోడిని తీసుకొచ్చి పేరు పెట్టమంటే అరగంట సేపు ఆలోచించాల్సి వస్తుంది నేను. మరి భూజంతువులన్నిటికీ సకల చరాచర జీవకోటి మొత్తానికి ఆయన పేర్లు పెట్టాడు. ఎంత జ్ఞానవంతుడు! పిచ్చోడు ఆదాము. మనమేదో అంత తెలిసిపోయినట్టు మాట్లాడుతూ ఉంటాం ఆదాము గురించి. రేపు కూర్చోబెట్టి క్లాసులు ఇస్తాడు ఒక్కొక్కడికి. జ్ఞానవంతుడు ఆదాము. ఆ జ్ఞానమును బట్టే హవ్వ నశించిపోయే అవకాశం ఉంది కనుక ఆ మరణాన్ని నేను నా మీదకి కూడా తెచ్చుకుంటే మా ఇద్దరిని బట్టి దేవుడు వేరే దారి చూస్తాడని ఆలోచించిన వాడై ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇదే పని యేసయ్య చేశాడు తెలుసా మీకు? పాపిష్టులమైన మనము భార్య స్థానంలో ఉన్నాము, పరిశుద్ధుడైన ప్రభు భర్త స్థానంలో ఉన్నాడు. నీకు తెలుసా? మనకొచ్చిన మరణాన్ని తన మీదికి తీసుకొని తన మరణము ద్వారా మనకు రక్షణ కలిగించాడు. తన మరణము ద్వారా మనము శాశ్వతంగా బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. ఈ యేసయ్య లక్షణం ఆదాములో కనపడుతుంది చూడు, అక్కడ పండు తినకముందు. అంత జ్ఞానవంతుడు. అంటే భూ సంబంధమైనటువంటి జ్ఞానం అంటే ఏంటి? భూ సంబంధమైన జ్ఞానం అంటే దేహమును కప్పుకొనుట, సిగ్గు కప్పుకొనుట. మరి అలాగైతే దేవుని ముందుకు పోయినప్పుడు అసలు ఇంత ఫీలింగ్ లేకుండా పోయాడే. మరి ఇప్పుడు ఎందుకు దాచుకునే పరిస్థితి వచ్చింది?
అంటే దాచుకోవటం జ్ఞానమా? దాచుకోవటమే జ్ఞానం. ఆ పండు ద్వారా వచ్చింది అది. దాచుకోవటం, దాక్కోవటం, ఈ రెండూ లేవు అంతకుముందు. ఎందుకంటే అసలు వాళ్ళ నిర్మాణం చేసింది ఎవరు? వాళ్ళకి ఈ పొట్ట, ఈ కాళ్ళు, ఈ చేతులు, ఎముకలు, కండరాళ్ళు, కీళ్ళు, నరములు, పునరుత్పత్తి అవయవములు, కళ్ళు, నోరు, ముక్కు, చెవులు సమస్తము నిర్మించిన నిర్మాత ఎవరు? దేవుడు. ఆయన ముందుకు పోవడానికి ఇంత ఫీలింగ్ లేదు, ఇంత దాపరికం లేదు. ఆయన కూడా మీరు దిగంబర్లుగా ఉన్నారని ఆయన కూడా ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అసలు వాళ్ళకి దేహాలు ఇచ్చింది ఆయన, ఆ చేతులే కదా నిర్మించింది. ఆయనకి ఫీలింగ్ లేదు, వాళ్ళకి ఫీలింగ్ లేదు. ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత దాచుకోవటం, దాక్కోవటం అనే రెండు స్టార్ట్ అయినాయి. రోజు తండ్రి వచ్చే టయానికి ఆయన వచ్చే ప్లేస్కి వెళ్ళిపోయే వీళ్ళు ఈరోజు వాళ్ళు లేరు. ఆయన వచ్చాడు, తోటలో తిరుగుతున్నాడు. ఆదాం రాలేదేంది, హవ్వ రాలేదేంది అని చూసి అటు ఇటు తిరిగి కేక వేశాడు. అంటే మీకు ఇంకో డౌట్ వచ్చింది, దేవుడికి తెలియదా వాళ్ళు ఎక్కడున్నారో? దేవుడు పిలవటం ఏమిటి? దేవుడు వాళ్ళ వెతకటం ఏమిటి? అంటే దేవుడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞానే. కానీ మనతో వ్యవహరించడానికి వచ్చినప్పుడు మన వంటి సామాన్యుడుగానే వ్యవహరిస్తాడు. ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మన దగ్గరికి ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన సర్వజ్ఞుడుగా వ్యవహరించడు. సర్వజ్ఞుడుగా వ్యవహరిస్తే ఆయనకి మనకి మాటలు కుదరవు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నీ చరిత్ర అంతా తెలుసు. నేను వచ్చి నీ పక్కన కూర్చున్నా, ఇక నువ్వు ఏది చెప్పపోయినా నాకు తెలిసేవా అంట. ఇక నీకు సౌండ్ ఉండదు. మరి నువ్వు ఏది చెప్పపోయినా నాకు తెలుసు, మరి నాకు తెలుసులే అంట. ఇక నీకు మళ్ళీ డైలాగ్ ఉంటుందా? ఫ్రెండ్షిప్ నడిసిద్దా? మాటలు నడుస్తాయా? ఏముండదు. ఫ్రెండ్షిప్ నడవాలి, మాటలు నడవాలి, సహవాసం నడవాలి, సంభాషణ జరగాలి అంటే నేను నీ పక్కన కూర్చున్నప్పుడు అన్నా షాలు ఏమన్నా మొన్న ఇలా జరిగిందన్నా అంటే అవునా అవునా తమ్ముడా అట్లా జరిగిందా, అయ్యో చాలా బాధ కలిగి ఉంటుంది కదా నీకు అని మాటలు కలిపినప్పుడే మన సంభాషణ, సహవాసం నడుస్తుంది. అంతేగాని అన్నీ నాకు తెలుసులే అన్నా నన్ను ఇంకా నీకు సౌండ్ ఉండదు. నువ్వు ఏది చెప్పపోయినా నాకు తెలుసు అంట. మరి దేవుడికి అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు. నిన్న తెలుసు, నేడు తెలుసు, రేపు తెలుసు, అకాయ్ 10 సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దో కూడా తెలుసు. కానీ ఇన్ని తెలిసిన దేవుడు నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చేటప్పుడు అన్ని తెలిసిన సర్వజ్ఞుడిలా రాడు. నీ వంటి, నా వంటి సామాన్యుడిలాగా వస్తాడు. అది ఆయన గొప్ప మనసు. అలాగ మనతో వ్యవహరిస్తాడు కనుకనే ప్రార్థించండి అన్నాడు. మనతో దేవుడు వ్యవహరించడం ఎలాగునో మనకు తెలిసి ఉండాలి. సర్వజ్ఞుడిలాగా మనతో వ్యవహరించాడు అనుకో, ప్రార్థన చేయండి అని అడగాల్సిన అవసరం ఆయనకు ప్రార్థన చేసి చెప్పేది ఏంది? ఆయనకు తెలియదేంది? నీకు అప్పులు ఉన్నాయని తెలియదా? నీ పిల్లగాడికి ఉద్యోగం రాలేదని తెలియదా? నీ ఇల్లు బ్యాంకు కూడా జప్తు చేసే అవకాశం ఉందని తెలియదా? నీ పెళ్లి పెట్రాకులు అయ్యేటట్టుందని తెలియదా? నీ శరీరంలో రోగం ఉందని తెలియదా? ఇంట్లో రైస్ అయిపోయిందని తెలియదా? పిల్లలకు ఫీజు కట్టడానికి డబ్బులు లేవని తెలియదా? బట్టలు చినిగిపోయినాయి నీకని తెలియదా? తెలియదా దేవుడికి? మీరు చెప్పండి, తెలియదా? సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడని అర్థం. మరి అన్నీ తెలిసినోడికి మళ్ళీ మనం చెప్పటం ఏంటి? చాదస్తం కాకపోతే మరి అన్నీ తెలిసినోడు మళ్ళీ ఎందుకు చెప్పమన్నాడు? అన్నీ తెలిసినోడు ఎందుకు అడుగుడి మీకు ఇవ్వబడింది అన్నాడు? ఏం అడగకపోతే నీకు తెలియదేంది? అంటే అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, రబ్బాయ్ నేను దేవుడినే, నాకు అన్నీ తెలుసు. కానీ నీతో నేను వ్యవహరించేటప్పుడు, నీ దగ్గరకు వచ్చి నీతో వ్యవహరించేటప్పుడు, నీతో సహవాసం చేసేటప్పుడు నేను సర్వజ్ఞుడుగా వ్యవహరించను. అన్నీ తెలిసిన వాడిగా నీతో సహవసించను. నేను నీకు ఎట్లెట్లయితే తెలుసు, నాకు అట్లట్లే తెలుసు అన్నట్టు నీ బోటి వాటిగానే నేను నీతో కూర్చుంటా. అర్థమైందా? కాబట్టి ఇక నువ్వు ప్రతిదీ నాకు చెప్పాల్సిందే. ప్రతిదీ చెప్పాల్సిందే. అందుకే కదా నేను పిలుస్తుంది, రోజు నా సహవాసానికి రావయా, కాసేపు కూర్చోవయా, రోజు నా స్నేహానికి రామ్మా, కాసేపు కూర్చోమ్మా, నాతో గడుపమ్మా,
నాతో గడుపయ్యా, కొంచెం టైం ఇవ్వండి అయ్యా. దేవుడికి అవసరం ఏంది బ్రదర్? దేవుడు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. అసలు మనం ఉంది ఆయనలో. మళ్ళీ ఆయన వచ్చి నాతో స్నేహం చేయండి, నాతో గడపండి, నాకు సమయం ఏంటి అని అడుక్కోవటం ఏంటి? నాకు అర్థం కాదు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. అసలు దేవుడు లేని చోటు ఎక్కడుంది? ఏడు లేడా దేవుడు? నీ పడక గదిలో లేడా? నువ్వు బాత్రూంలో పోతే బాత్రూంలో లేడా? మళ్ళీ స్పెషల్గా నువ్వు నా దగ్గరకు రా, మందిరంలోకి రా, ప్రార్థనకు రా, పలానా ప్లేస్కి రా, ఆడు కూర్చుంటా నేను, నువ్వు రా, నాతో మాట్లాడు. ఏంది ఇది? అందుకే కొంతమంది తెలివిగల్లో ఎట్ట తయారయ్యారంటే, ఇదిగో దేవుడికి అన్నీ తెలుసు అని ప్రార్థన చేయటానికి కొట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకురా ప్రార్థన చేయమంటే దేవుడికి తెలియదు ఏముంది బ్రదర్? దేవుడికి అన్నీ తెలుసు అని ప్రార్థన చేయడు. అలాగే మందిరం ఎగ్గొట్టాడు. ఎందుకంటే దేవుడు ఎక్కడ పెట్టినా ఉన్నాడు. ఈ రోడ్డు మీద లేడా? ఆ బాత్రూంలో లేడా? ఈ పడగదిలో లేడా? ఈ డైలాన్ రూమ్లో లేడా? అసలు ఎంతెందుకు నా దగ్గర లేడా? నేను ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు అని దేవుని సన్నిధి అని చెప్పబడిన మందిరానికి ఎగ్గొట్టాడు. వాడు చెప్తుంది నిజమే అనిపిస్తుంది. మరి దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి ప్రార్థన అవసరంలా. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి మందిరానికే రావాల్సిన అవసరంలా అనిపిస్తుంది. కానీ దేవుడు దాన్ని ఒప్పుకోలా. అంతటా సర్వాంతర్యామిగా ఉన్నమాట నిజమే, కానీ నీతో నాతో వ్యవహరించడానికి దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని కోరుకుంటాడు. మనతో స్నేహం చేయటానికి ప్రత్యేకమైన స్థలమును ఎన్నుకున్నాడు. అదే దేవుని మందిరము. నువ్వు బజార్లమ్మడి తిరుగుచూ ఉంటుము, నేను బజారులో వారిని ఆనందింపజేసేదని అన్నాడా? నా మందిరములో వారిని ఆనందింపజేసేదను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నువ్వు బాత్రూములో ఉండుము, నేను నిన్ను బాత్రూములో ఆనందింపజేసేదని అన్నాడా? నా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా సన్నిధికి రండి, నా సహవాసానికి రండి. ఇదిగో నేను కోరుకున్న స్థలం ఇదే, దీని మీద నా కనుదృష్టి నిలుచును అన్నాడు. నిత్యము నేను అక్కడ నివాసముందును అన్నాడు. దేవుని మందిరమునకు ఒక విలువిచ్చాడు. రండి నా సన్నిధికి అన్నాడు. అక్కడికి వచ్చేది ఏంది? ఆడబెట్టిన నువ్వు ఉండవులే అంటే ఒప్పుకోడు. కాదు రా. సర్వాంతర్యామిని అన్నమాట నిజమే, కానీ నీ కోసం సింగిల్ పర్సన్ లాగా, ఒక చోటుకు పరిమితమైన వ్యక్తిలాగా నేను ఉంటాను దా అన్నాడు. ఇప్పుడు ఒక చోటుకు పరిమితమైన వ్యక్తి అంటే ఇప్పుడు షాలేము రాజు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా? నో, చిలకలదూరిపేటలో తండ్రి సన్నిధిలో దొరుకుతాడు వాడు. అవునా? ఎందుకు? ఒక వ్యక్తి ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితమైన వాడు. కర్నూలులో, అనంతపూర్లో, చిత్తూరులో, కడపలో, నెల్లూరులో అన్ని చోట్ల ఉండడు. వానితో నువ్వు వ్యక్తిగతంగా కాసేపు గడపాలి, సమీపంగా చూడాలి, వాని చేయిని మీ నెత్తి మీదికి రావాలి, వాని మాట నువ్వు వినాలి, వాని సహవాసం చేయాలి, కాసేపు ఆయనతో ముఖాముఖి గడపాలంటే ఆయన ఎక్కడున్నాడు అక్కడికి రావాల్సిందే నువ్వు. అందుకే వచ్చావు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా సర్వాంతర్యామి. ఇప్పుడు మీ అందరి సెల్ ఫోన్లో షాలేమన్న తెలుసు మీకు. ఇప్పుడు నువ్వు బయటికి పోయి ఆ బాత్రూంలో పోయి సెల్ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఏమంటే తండ్రి సన్నిధిని కొట్టు, కుప్పలు కుప్పలు వీడియోలు వస్తాయి. బాత్రూంలో కూడా షాలేమన్న ఉంటాడు. ఇంకేం అవసరం? నేను ఇంకా సన్నిధికి పోయి అవసరం అంటే ఎట్లా కుదిరిద్ది? కుదరదు. అక్కడేమో ఆల్రెడీ మాట్లాడిన విషయాలు మాత్రమే నీ దాకా వస్తాయి. అలా కాకుండా నువ్వు నా దగ్గరకు వచ్చావనుకో, నేను పర్టికులర్గా నీతోనే మాట్లాడిన మాటలు కొన్ని నీకు దక్కుతాయి. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేనేదో పెద్ద మునగాండని చెప్పట్లా. ఇప్పుడు వీడియో చూసావనుకో, వీడియోలో 100 మందికి మాట్లాడిన మాట నీకు వచ్చిద్ది.
ఇప్పుడు వంశీ ఉన్నాడు నాకు అందుబాటులో. వంశీతో 4 మాటలు మాట్లాడాను నేను. ఆ వీడియో నీకు వచ్చింది. అందులో కూడా శాలేమన్నే కనపడతాడు, కానీ మాటలు నీ కాదు, అవి వంశీతో మాట్లాడినాయి. అవునా? నువ్వు కూసో. అట్లా కాకుండా నీతో వ్యక్తిగతంగా నేను మాట్లాడాలంటే నువ్వు వ్యక్తిగతంగా నన్ను ఖచ్చితంగా కలవాల్సిందే. అది నేను చిలకలూరుపేటలో ఉంటే చిలకలూరుపేటకు రావాల్సిందే, భవిష్యత్తులో విజయవాడకు పోతే విజయవాడకు రావాల్సిందే, చిరాకు పుట్టి హైదరాబాద్ పోతే హైదరాబాద్కి రావాల్సిందే. ఇవన్నీ నాకు వద్దని కర్ణాటక పోయాను, కర్ణాటక రావాల్సిందే. అక్కడ చిరాకు పుట్టి తమిళనాడు చేరాను అనుకో, తమిళనాడుకు రావాల్సిందే. నేను యాడుంటాడు, నేను కావాలంటే అంతే. బ్రదర్, అర్థమైందా? అలాగ నువ్వు వస్తేనే నీతో మాట్లాడే కొన్ని మాటలు నీకు దక్కుతాయి. ఫలానా రోజు నేను శాలేమన్నతో కూర్చున్నాను, శాలేమన్న చుట్టూ చాలామంది ఉన్న వాళ్ళతో మాట్లాడాలి, నాతోనే మాట్లాడాడు, దాదాపు అరగంట మాట్లాడాడు, ఎన్ని సంగతులు మాట్లాడాడు నీకు తెలుసా అంట. పర్సనల్గా నీకు సంబంధించిన మాటలు నేను నీతో మాట్లాడాలంటే ఖచ్చితంగా నువ్వు నేనున్న చోటుకే రావాలి. ఏదో వీడియోలో 4 మాటలు వినేస్తానంటే అవి సంఘములో అందరికీ మాట్లాడిన మాటలు, అవి నీకు వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మాత్రం నువ్వు వ్యక్తిగతంగా నన్ను కలవటం ఎలాగూ తప్పదో, అలాగున్న సర్వాంతర్యమైన దేవుడు నీ కోసం ఒక వ్యక్తిగా శాలేమన్న కూర్చున్నట్టు కూర్చుంటాడు రమ్మని. ఒకవేళ నువ్వు ఆయనకి ఏకాంతంగా అందుబాటులోకి వచ్చావు అనుకో, అప్పుడు అచ్చంగా నీతోనే మాట్లాడతాడు. అవి నీకు దక్కే మాటలు. అది ఏకాంతంగా దేవునికి సమయం ఇచ్చుట. అందుకే రమ్మన్నాడు, నా పావురమా, నా నిష్కళంకురాలా, మృదు మధుర సుందర నారీమణి, ఎదపవళించు నా ప్రాణేశ్వరి, ఒక చూపుతో నీవాడనైతి, ఒక పిలుపుతో నీ వశమైతి, పావురమా నా పావురమా, నా నిర్మల హృదయమా, నా పావురమా. పరమగీతము 2వ అధ్యాయములో దేవుడు రాయించిన మాటలు అవి. చాలా అద్భుతంగా మాట్లాడతాడు అందులో. పావురమా, బండ సందులలో ఎగురు పావురమా, పేటు బీటలను ఆశ్రయించు పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్మని పిలుస్తున్నాడు. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు, నీ స్వరం వినటానికి ఇష్టపడతాడు. ఇందాక నేను పాడినట్టు పిలుస్తాడు. ప్రాణప్రియుడు తన ప్రియురాల్ని పిలిచినట్టు పిలుస్తాడు తమ్ముడు నిన్ను. నా కుమారుడా రా, దా కాసేపు కూర్చుందాం, దా మాట్లాడుకుందాం దా. మనకేమంత టైం దొరకదు. లోకులతో గడపొద్దు, దరిద్రులతో. మనమేమో చెత్తతో గడపటం ఎక్కువ, ఆయనతో గడపటం తక్కువ. అదే మన దరిద్రానికి మూలం. అంత పెద్ద ఆయన నీ కోసం వచ్చి కూర్చొని నీ కోసం ఎదురు చూస్తే రాకపోవటం ఎంత దరిద్రం. మళ్ళీ శాలేమన్న నీ కోసం ఎదురు చూస్తున్నాడంటే పరిగెత్తుతావు. యేసయ్య ఎదురు చూస్తున్నాడంటే నువ్వు లెక్క కూడా చెయ్యవు. అదే దరిద్రం. ప్రతిరోజు కొంత సమయం నీవు ఆయనతో గడుపునట్లు సిద్ధపరచుకో. ఏకాంత ప్రార్థన అంటారు దాన్ని. ఏకాంతముగా ప్రతిరోజు ఆయన దగ్గరకు అందుబాటులోకి వెళ్ళాలి. నువ్వు మందిరంలో కూర్చుంటావో, నీ ఇంట ఒక గదిని కేటాయించుకుంటావో. అలాగే బాప్తిస్మం పొందిన వాళ్ళు కూడా చెప్తున్న, రక్షణను కొనసాగించుకొనున్నట్లు ప్రతి దినము నీవు దేవునికి సమయం ఇవ్వాలి. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. టైం టైం దేవునికి టైం ఇవ్వలేనంత బిజీ కావద్దు. నువ్వు పాస్టర్ అయినా సరే దేవునికి టైం ఇవ్వకపోతే మరమరాలండి, మరమరాలు, బఠానీ, పల్లి, బఠానీ, చనే చనే అనుకుంటే తిరగాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏం చేయలేవు. నువ్వేదన్నా సాధించాలి, ఏదన్నా ఫలించాలి అంటే
మర్యాదగా దేవునికి అందుబాటులోకి పోవాలి, ఖచ్చితంగా దేవునికి టైం ఇవ్వాలి, దేవునితో మాట్లాడుకోవాలి, దేవుని స్వరం వినాలి, దైవశక్తితో నింపబడాలి, ఆ ప్రభావంతో నింపబడి పని చేయాలి. అలా చేసి చూడు, విస్తారమైన ఆత్మల కార్యం జరిగిద్ది, రక్షణ కార్యం జరిగిద్ది అంతే. అయితే ఇక్కడే యుద్ధం. దేవునికి సమయం ఇవ్వకుండా వాడు నిన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. ఎట్లనన్నా వాడిని ఎదిరించి వాడిని తొక్కి నువ్వు దేవునికి టైం ఇవ్వాలి. పెద్ద ఫైటింగ్ అది. నీ శరీరం ఒప్పుకోదు. కాసేపు దేవునితో కూర్చుందామంటే సినిమా పెట్టుకొని కూర్చో, 3 గంటలైనా సరే కదలదు శరీరం, అసలు దానికి ఏ ఇబ్బంది ఉండదు. ఒక అరగంట కూర్చుందాం దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థనలు అని చెప్పు నువ్వు, అది రాదు. కాసేపు నిద్రపోయిపోదాం అంటది. సైతానుగాడికి సరుకు అందించేది ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉంది. అది నీ శరీరమే, నా శరీరమే, మన శరీరమే. బ్రదర్, ఎంతమంది ఒప్పుకుంటారు? లోక సంబంధమైన చెత్తతో గడుపు, నీకేం ఇబ్బంది ఉండదు. కాసేపు 1 గంట సేపు ఏకాంతంగా పోదాం రమ్మని పిల్లు. ఈ శరీరము, శరీర సంబంధులైన మనుషులు ఎంత అడ్డుపడతారో నేను చెబుతున్నా. బాప్తీసం పొందబోయే వాళ్ళకి చెప్తున్నా, పొందిన వాళ్ళకి కూడా చెప్తున్నా. సాధ్యమైనంత వరకు దేవునికి అందుబాటులోకి పోకుండా నిన్ను చెడగొట్టే వాళ్ళే నీ చుట్టూ ఉంటారు, కానీ నిన్ను ముందుకు నెట్టే వాళ్ళు ఉండరు. ఏ కాడికి నిన్ను వెనక్కి లాగేసరికే ఉంటుంది. నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు నిన్ను ఆత్మీయంగా చల్లార్చేసరికే ఉంటుంది, బలహీనపరిచేసరికే ఉంటుంది, కానీ భక్తికి రేపేసరికి ఉండదు. మరేం చేయాలి? అలాంటి వ్యక్తుల మధ్యలో ఉన్న నీకు నీవే దేవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతుంటాడు. నిన్ను నీవే రేపుకోవాలి, నీకు నువ్వే బుద్ధి చెప్పుకోవాలి, నిన్ను నువ్వే హెచ్చరించుకోవాలి, నిన్ను నువ్వే పరిశీలించి చూసుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే అబ్జర్వ్ చేసుకుంటా. అరే నేను కొంచెం దిగజారిపోతున్నానని నీకు గ్రహింపగలిగితే వెంటనే తిరిగి దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకొని అందుబాటులోకి వెళ్ళిపోవాలి. కాబట్టి దేవునికి సమయం ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మనతో వ్యవహరించటం అనేది కూడా మనం తెలుసుకొని ఉండాలి. దేవుడు అసలు ఎలా మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడంటే, ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండువాడైనా నీ కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తి వల్లే ఒక ప్రదేశానికి కట్టుబడి ఉంటాడు నీ కోసం. ఇప్పుడు నేను ఏకాంత ప్రార్థనకు తోటలోకి వెళ్తాను అనుకో, ఆడు కూర్చుంటాడు వచ్చి. సర్వాంతర్యామే అయినా నా కోసం తోటకు పరిమితమై కూర్చుంటాడు. నేను ఏ చెట్టు కింద పోయి కూర్చుంటాను, ఆ చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉంటాడు. వీడు వస్తాడు కదా, ఈరోజు రాలేదేందని. అర్థమైందా? నా కోసం అలాగ ఒక స్థలమునకు తన్ను తాను కేటాయించేసుకుంటాడు. నేను ఏ గదికి రోజు ప్రార్థనకు వస్తానో ఆ గదిలో ఆ రోజు వచ్చి కూర్చుంటాడు. రోజు వచ్చి కూర్చుంటాడు. మా ఆవిడ వస్తాడు ఈరోజు అని. జోక్ కాదు, నిజం. ఇది అర్థమైతే ఒక్కరోజు కూడా నువ్వు ఆయనతో గడపకుండా ఉండలేవు. సర్వాంతర్యామి అన్నమాట నిజమే, కానీ మన కోసం ఒక స్థలమునకు కట్టుబడి ఉంటాడు. అది మన కోసమే ఆ సౌకర్యాన్ని ఇచ్చాడు ఆయన. రెండవది, సర్వజ్ఞుడే కానీ మనతో సహవాసం చేయడానికి అన్నీ తెలిసినవాడుగా రాడు. ఏమీ తెలియని వ్యక్తి వలె వచ్చి కూర్చుంటాడు. అలా కూర్చుంటే నువ్వు చెప్పే ప్రతి మాట వింటాడు. నువ్వు ఏడిస్తే ఓదారుస్తాడు, నువ్వు నవ్వితే తను నవ్వుతాడు. అంత ఒక స్నేహితుడు, నమ్మకమైన స్నేహితుడు నీతో ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరిస్తాడు. ఒక నమ్మకమైన స్నేహితురాలు నీతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తుందో అలాగున నా ప్రభు నీతో ఉండగలడు. అందుకే భక్తులు పాడుకుంది, నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకే, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకే. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకే, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకే. ప్రైజ్ ద లార్డ్. మరి అట్లయితే మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కదన్నా, మరి ఆయన సంగతి ఏంది? ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని యేసయ్య దగ్గరికి నడిపిస్తాడు.
ఎలియేజరు రిబకా అని ఇస్సాకు దగ్గరకు నడిపించినట్టు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడే మనల్ని యేసయ్య సన్నిధికి, యేసయ్య దగ్గరకు తీసుకెళ్తాడు. ఆయన మాటకు లోబడి అక్కడికి దగ్గరికి వెళ్ళామనుకో, మనం పరిశుద్ధాత్మ మనకు చెప్పిన మాట విని ప్రభు సన్నిధికి వెళ్ళామనుకో, మందిరానికి కానీ, ఏకాంతానికి కానీ, ప్రార్థనా గదికి కానీ మనం వెళ్ళామనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత మన కోసం యేసయ్య ఉంటాడుగా. యేసయ్య దగ్గరికి పరిశుద్ధాత్మ మనల్ని తెచ్చాడుగా. అక్కడికి పోయినాక యేసయ్యతో మనం ఏం మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో పరిశుద్ధాత్ముడే మనకు ప్రేరణనిస్తాడు. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయుటో మనకు తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచు మనలో ఉండి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆయన మన పక్షంగా మొర్ర పెడతాడట, విజ్ఞాపన చేస్తాడట. పరిశుద్ధాత్మ మనలో ఉండి చేసే పని అది. ఇదిగో ఇక్కడ దాకా నేను నడిపించి ఆయన సన్నిధికి తెచ్చి ఈరోజు కొన్ని విషయాలు నీతో మాట్లాడి హెచ్చరిస్తున్నాడు. ఇలాగునే ప్రతిరోజు నిన్ను ప్రార్థనా గదికి నడిపిస్తాడు. ప్రార్థనా తోటకో, లేదా ప్రార్థన మందిరానికో, లేదా ప్రార్థనా గదికో. పద నీకోసం ఆయన చూస్తున్నాడు, పద యేసయ్య వచ్చి కూర్చున్నాడు, పద అని మాట్లాడుతుంటాడు. మనసులో నీ ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఈరోజు నేను తండ్రితో కూర్చోలేదే, ఈరోజు ఆయనతో మాట్లాడలేదే, ఈరోజు ఏకాంత ప్రార్థనకి వెళ్ళలేదే, కాసేపన్నా యేసయ్య ముందు కూర్చోలేదే అని నీకు అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుందో తెలుసా? నీ సొంతంగా నీలోనున్న పరిశుద్ధాత్మ నీకు ఇచ్చే ప్రకంపనలు, ప్రేరణలవి. దేవునికి సంబంధించి నీకు వచ్చే ఆలోచనల్లో పెక్కు భాగము పరిశుద్ధాత్ముడు నీలో ఉండి పుట్టించేవే. ప్రార్థన చేసుకోకపోతే, ఏకాంతంగా తండ్రితో గడపకపోతే ఎంతమందికి గలిబిలిగా ఉంటుంది? చేతులు ఎత్తండి. ఏ రోజన్నా నేను కాసేపు దేవునితో గడపకపోతే, ఏకాంతంగా గడపకపోతే నా మైండ్లో ఉండదన్న, గలిబిలిగా ఉంటుంది, ఏదో కలవరంగా ఉంటుంది, వేదనగా ఉంటుంది అన్నోళ్ళు ఎంతమందో చేతులు ఎత్తాలి. నాకు కూడా అంతే ఉంటుంది, నా లక్షణం, నాకు కూడా ఆ ఫీలింగ్ ఉంది. మీ అందరికీ ఉందా? నిజంగా అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నిజంగా ఉందా? రైట్, ఆ ఫీలింగ్ నీలో ఉందంటే పరిశుద్ధాత్మ కదలికలు నీలో జరుగుతున్నాయి, ఆత్మ నడిపింపులో నువ్వు ఉన్నావు. ఆయన నీలో పుట్టించే వేదన అది. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దురకరువాయనే. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దురకరువాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే. నీ సన్నిధి పాచిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. దేవునికి మహిమ. అయ్యలారా, అమ్మలారా, బాగా వినండి, ఈ మాటలు గైకోనండి, ధన్యులవుతారు. ప్రతిరోజు మనం ఆయన సన్నిధికి నడిపించబడాలి. మన కోసం ఆయన ఒక వ్యక్తిగా కూర్చొని చూస్తూ ఉంటాడు. మన సంగతులన్నీ ఆయనతో ముచ్చటించాలి, మనసు విప్పి మాట్లాడాలి. నీకు ప్రియమైనటువంటి స్నేహితునితో, స్నేహితురాలితో నువ్వు మనసు విప్పి అన్ని సంగతులు పిచ్చాపాటి ఎలా మాట్లాడతావో యేసయ్యతో అలా మాట్లాడుకోవచ్చు. నువ్వు మోకాళ్ళేసి మాట్లాడవచ్చు, కూర్చొని మాట్లాడవచ్చు, సాష్టాంగపడి మాట్లాడవచ్చు, నడుస్తా మాట్లాడవచ్చు. అయితే అలా నువ్వు ఆయనతో వ్యవహరించేటప్పుడు మిగిలినవి ఏవి చేయకుండా జాగ్రత్త పడు. అర్థమైందా? నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, పైపు తీసుకొని చెట్లకు నీళ్లు పెడతా మాట్లాడతావా నాతో? చాలా ఏమన్నా ఉన్నా, వాళ్ళు బాగున్నావా? ఏ సంగతులు? ఒక నిమిషం నీళ్ళు ఈ చెట్టు కూడా పెడతాను. ఏదన్నా బాగుందా మరి? ఏం సంగతులు అన్నావు అనుకో, నేను ఉంటాను అక్కడ,
పాపం బిజీగా ఉన్నట్టుకున్నావుగా, నీళ్లు కొట్టుకోమ్మా అని జంపు నేను. పొరపాటును కూడా ఉండదు ఇంక అక్కడ. ఎందుకుంటాను? అమర్యాద. నేను వచ్చినప్పుడు నాకు టైం ఇవ్వకుండా నువ్వు చెట్లకు నీళ్లు పోసుకుంటావు, నువ్వు ఏదో పిచ్చి పనులు చేసుకుంటావు అంటే అది అమర్యాద. నేను వచ్చినప్పుడు పైపాడబడేయాలి, అన్ని పనులు పక్కన పెట్టాలి, నాతో కూర్చోవాలి. శాలేమన్నకే అంత అవసరం అయితే మరి ఇంకా అసలు ఆయనకి? ఖచ్చితంగా నువ్వు అన్ని పక్కన పెట్టి కూర్చోవాలి ఆయనతో. అంతే భక్తి సాధనలో పద్ధతి అది. దేవునికి ఆ విలువ ఇవ్వాలి, అలా ఇవ్వాలి, దేవునితో గడుపుకోవాలి. రెండవది, మనసు విప్పి ఆయనతో ప్రతి సంగతి, నీ తప్పులు ఒప్పులు మంచి చెడు అన్నీ నువ్వేమనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో, నీ ఆశలేంటో, నీ కలలేంటో, నీ కోరికలేంటో, నీ హృదయ వాంఛేంటో అన్నీ షేర్ చేసుకోవచ్చు. చక్కగా వింటాడు, విసుగుపడడు. మనుషులన్న ఆపు నీ సుత్తి నీ సోది అంటారు కానీ ప్రభు అలా ఫీల్ అవ్వడు, చక్కగా కూర్చొని వింటాడు. నువ్వు ఎంతసేపు గడిపినా విసుక్కోడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు సర్వజ్ఞుడుగా వస్తాడా లేకపోతే సామాన్యుడిలాగా వస్తాడా? మరి సామాన్యుడిలాగా వస్తే అన్నీ మనం చెప్పాలా చెప్పొద్దా? అందుకే ప్రార్థన చేయమన్నాడు. ఆయనకు అన్నీ తెలుసని నువ్వు ప్రార్థన కొడితే ఎట్లా? దేవుడు అంటున్నాడు, నాకు తెలియదు, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అంటాడు. ఊరుకో ప్రభు, నీకు తెలియపోవటం ఏంది, ఊరుకో నాయన. నాకు తెలిస్తే నీకు ఇవ్వాలని ఉందేంది? అది మర్యాద కాదు. నాకు తెలిసినప్పటికీ నీవు చెప్పుకుంటే నేను ఇస్తా. అందుకే అడుగుడి, వెదకుడి, తట్టుడి, అడుగు ప్రతివాడును, వెదకు ప్రతివానికిని, తట్టు ప్రతివానికిని తీయబడును. అది కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయాలా వద్దా? దేవునికి సమయం ఇవ్వాలా వద్దా?